ఆర్టిస్టిక్ డైరెక్టర్, ఎలక్షన్ డైరెక్టర్స్ అండ్ అందరు కొలీగ్స్ ఉన్నా కూడా చాలాసేపు వెయిట్ చేస్తున్నారు అందరు కొలీగ్స్. అదేవిధంగా ఈ సందర్భంలో మా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా బ్రదర్స్ నా వెన్నెండు ఉండి మా కుటుంబ సభ్యులు చాలామంది స్టేజ్ రావడానికి ఎంతోమంది ఆఫీసర్స్ లేకపోయినప్పుడు కూడా మన సిఇఓ గారు మురళీధర్ రెడ్డి గారు అంతకుముందు సభ్యులు మన ఎన్టీఆర్ గారు రాజబాబు గారు కూడా గుర్తు చేసుకున్న ఆవశ్యకత ఉంది. అయితే ఎన్నట్టు దగ్గర నన్ను నమ్మిన బాధ్యత ఇచ్చారు. సో దానికి నేను చేయవలసిన న్యాయం నేను చేశానని అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఈ జర్నీలో 36 years జర్నీలో చాలామంది నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఆల్రెడీ చెప్పారు, అవుట్కమ్స్ డిస్కస్ చేశాను. బట్ ఇప్పుడు నేను వేరే విషయాలు చెప్తాను. ఇది రెగ్యులర్గా అఫీషియల్ అని అందరికీ తెలిసినవే ప్రతి లైఫ్ జరుగుతుంది. బట్ వీఆర్ టాప్ సంథింగ్ డిఫరెంట్. ఇంకా లైఫ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఉంటుంది కంపల్సరీ. దిస్ ద 4 stages ఆఫ్ ఎలిమినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 60 years ఆర్ 62 వాటెవర్ అయిన వెంటనే మనం ఆ పదవిలో ఎంత గొప్పవాడైనా ఎంత నిరూపించినా ఏం చేసి బయటికి వెళ్ళవలసిందే. చీఫ్ సెక్రటరీ అయినా సరే రిటైర్డ్ అనేది తప్పదు. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ కమ్స్ అంటే 70 years వచ్చి 75 వచ్చాయి. 77 వచ్చినా మన వాడు తృప్తి జరగలేదన్నమాట. ఇంకా ఏమి నేను అప్పుడే కదా నేను పదవి విరమణ చేయడం, లేదంటే నాకు అప్పుడే నేను సెటిల్ అవుతాను లైఫ్లో, అన్ని బాధ్యతలు పోయి ఇప్పుడు కూడా నన్ను ఇంకా నాకు నేనే ఎంజాయ్ చేసాను, నాకు 77 పట్టుకుపోతావు అని అంటే సరే వీడి తెచ్చిన వీడికి సరిపడట్లేదని సరే ఒక మంచి 100 చేస్తాను 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళు మాత్రం నీ చేతిలో ఉంటుంది లైఫ్. ఆ 30 ఏళ్ళు ఎంత వాడుకుంటావు అనేది నీ చేతిలోనే పెడతాను చెప్పి ఇస్తాను. సో అందుకనే చూడండి లైఫ్లో మనం చూసుకుంటే ఫస్ట్ 25 ఏళ్ళు మన లైఫ్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంటాం, ఏ బాధ్యతలో ఉంటుంది, ఎవరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. హాయిగా సినిమాలు చూపెడుతుంటారు కదా, పబ్లిక్ చేయడం, పెట్స్తో ఏమి చేయడం, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. 25 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటాం. 25 ఏళ్ళు అయిపోయిందంటే సరే లైఫ్లో సెటిల్ అవుతుంది, పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి మొదలు, ఎందుకంటే డాడీ లైఫ్లో తీసుకున్నది అప్పటి నుంచి చాకరీ అంతవరకు ఇంట్లో పని చేయమని పొద్దునే పాల ప్యాకెట్ కావాలి, సాయంత్రం మోటర్ పట్టాలి, పిల్లలకి ఏమో మనం తయారు చేయాలి. ఇవాళ అయిపోయిందంటే ఇద్దరు చేస్తే కదా స్కూల్కి ఇవ్వాలి, వాళ్ళని పెంచాలి, ఇలాంటి గాడి చాకరీ జరుగుతూ ఉంటుంది. ఆ టైంకి అయిపోయిందో ఆ వేళకు సెటిల్ అవుతాడు, ఏదో డబ్బులు సంపాదించుకుంటారు. మనం సెటిల్ అవ్వాలి కదా, 25, 15, 40 కొంత ఒక స్టాండింగ్ పొజిషన్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఒక్క దగ్గర తీసుకున్నాడు కాపలా అనమాట. పిల్లలు ఏమైపోతారు, వీళ్ళు ఎవరితో వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరిని పెళ్లి చేయాలో, మళ్ళీ డబ్బులు సంపాదించి ఆస్తులు సరిగా ఉంచుకుంటారో లేదో, ఈ ఆస్తులు అంతా అమ్మేస్తారో ఏంటో, నాకు ఏమిటో అని చెప్పేసి అంతసేపు కాపలా అనమాట. ఇంట్లో ఉంటే అనమాట తాత వయసు వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏమైనా నెమ్మదిగా పిల్లలు చిన్న మనవాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు కాపలాగా అయినట్టు. సో ఇది కాపలాగా సాగితే సరిపోతుంది. లాస్ట్కి వచ్చేటప్పుడు 15 సంవత్సరాలు గొడవ పోవాలి. ఆఖరికి వచ్చేటప్పుడు పక్కన నిద్ర పట్టదు. రాత్రి వెలుగులు వస్తాయి. ఆ మొత్తం చూడండి, గొడవ కూడా అలా చూస్తూ ఉంటారు. అలా తెలియ ఉండదు వాళ్ళకి అన్నమాట. ఈ విధంగా మనిషి కల్చర్ అలా ఉంటుంది. గాడి చక్రీ ఎక్కువ సార్, గాడి చక్రీ ఎక్కువ. 15 సంవత్సరాలు కాదు. సో లాస్ట్కి ఇప్పుడు 70 ఏళ్ళు అలా లీడ్ చేసిన తర్వాత ఎవడో 100 ఏళ్ళు బతుకుతాడు అంటే ఎవరైతే లైఫ్ స్టైల్ మైగా మెయింటైన్ చేస్తారో, హెల్దీగా ఉండి మన స్టైల్ అలవాటు చేసుకుంటారో వాడికి 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు బాగా యావరేజ్ లైఫ్ 60 ఏళ్ళు అంటాం, 40 ఏళ్ళు కొంతమంది చనిపోతున్నారు రకరకాల సమస్యల వల్ల. కాకపోతే ఎవరైతే లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి సిస్టమేటిక్గా ఉండి ఒక ఆహారాన్ని స్టేజ్ మీద కంట్రోల్ చేయాలి. ఇష్టమైన సరే మనకి ఒకటే గుర్తుపెట్టి ఇష్టమైన కష్టం వస్తుంది. మనకి ఏది ఇష్టం పడతామో అది కష్టం వస్తుంది. స్వీట్ ఇష్టం, షుగర్ వస్తుంది, కట్టేయమంటారు. అది కష్టం. పిల్లలంటే మనకు చాలా ఇష్టం, కష్టపడి పెంచుతాం. ఏదో టైంలో వాడిని చదువు పనులు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, పెళ్లి దగ్గర వెళ్ళిపోతారు, వాడు బాధపడతారు, మనం బాధపడతాం. పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. ఏదో టైంలో వాళ్ళు పేరెంట్స్ ఎలిమినేట్ అవుతారు లైఫ్లో, అదొక టెంపరీ ఎలిమినేషన్స్ అయిపోతుంది. సో మనం ఏ వస్తువుని ఇష్టపడతామో ఆ ఇష్టం దానివల్ల కష్టం ఎలిమినేట్ వస్తుంది. అందుకే ఎక్కువ ఇష్టపడకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి.
రిలేషన్స్ వాళ్ళ వస్తువుతో అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సో ఆ సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎవరితో ఎంత ఉండాలి ఏంటనేది చేసుకున్నప్పుడే మనకు ఒకప్పుడు మైండ్ లేదంటే చాలామంది చూస్తుంటాం అనుకోకుండా పాపం అకాల మరణాలు జరుగుతాయి కదా, చాలా బాధపడతారు. ముఖ్యమైనది ఏంటంటే కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు అంతకన్నా బాధపడుతుంటారు ఆ కుటుంబంలో. మనం చూసాం కోవిడ్ టైంలో ఎన్నో ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయాయి, చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. సో కాబట్టి ఈ డిఫరెంట్ స్టేజ్లో ఎవరు మనం ఎవరైనా సరే మనం చెప్పినట్టుగా మనం టంగ్ అవ్వాలంటే మనం సౌమ్యంగా ఉండి నలుగురితో ప్రేమగా ఉండాలి. విద్వేషం వల్ల దేవుడు కూడా ఒప్పుకోడు, ప్రకృతి కూడా ఒప్పుకోదు. సంఖ్యతగా ఉండాలి అన్నదే ప్రకృతి నియమం. సో ఆ విధంగా ఉండాలి. అలాగే అలవాటు చేసుకున్నాను. జర్నీలో చాలా చేశాను. జర్నీ 36 ఇయర్స్లో చాలా జర్నీ అని చెప్పి కూడా నేను అలవాటు చేసుకున్నాను. ఇంకా వర్కింగ్ స్టైల్కి వచ్చినప్పటికీ కొంత నేను అమెరికాలో నేర్చుకుని కూడా ఉన్నాను. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేశాను. బేసికల్గా నేను టెక్నికల్ పర్సన్, ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. నేను ఇనీషియల్గా మనం బిఎస్సీ చేసుకొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాం, చేశాము. ఐబిఎంలో చేశాను, అలాగే యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్లో కూడా పనిచేశాను. ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేయాలంటే ఎఫ్బిఐ వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఎందుకంటే జస్ట్ లైక్ సిబిఐ కాబట్టి ఇండియాలో వెరిఫికేషన్ కూడా జరిగింది. నాకు క్యాండిడేట్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఇస్తారు, ఫెడరల్ గవర్నమెంట్లో. సో ఆ విధంగా ఫెడరల్ గవర్నమెంట్లో కూడా నేను పనిచేస్తాను. మొత్తం 17 సర్వర్లు మెయింటైన్ చేస్తాను ఐబిఎం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఏంటంటే ఎవరు ఏ రోజు చేయాలో ఆ రోజు చేయాలి, ఎవరు పెట్టుబడి ఏదో చేస్తాం తెలుసున్నా సరే. ఇప్పుడు ఏదో ఇక్కడ మన దగ్గర ఉంటుంది ఇండియన్ స్టైల్. ఇప్పుడు వాళ్ళు రాలేదు, అక్కడ వాళ్ళకి చేంజ్ చేసేయండి అంటే అక్కడ అక్కడ ఎవరు రోజు వాళ్ళకి ఇవ్వదు. అట్లా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా నేను సక్సెస్ఫుల్గా మొత్తం 17 సర్వర్లు మెయింటైన్ ఐబిఎంలో చేశాను. బట్ కాకపోతే అక్కడ ఏంటంటే జాబ్ క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఎంతకాలం ఎప్పుడు శుక్రవారం వచ్చిందంటే మాకు భయం ఉంటుంది. శుక్రవారం నాడు పిలిచి ఉంటారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా అంటే మేనేజర్ సోమవారం దానట్లేదు. ఇప్పటికీ మీరు ఎవరైనా అడగండి అమెరికాలో అదే కల్చర్. అంటే నేను ఆ కల్చర్ నుంచి కూడా డెడికేషన్ అక్కడేంటి అటెండెన్స్ ఉండాలి. ఇంకోటి ఎవరో వచ్చి మనం పని చేయాలి, మనమే చేసుకుంటాం. ఎవడో వచ్చి అటెండర్ ఉంటాడు, మంచినీళ్ళు పెట్టాడు, లేదంటే కాఫీ మిషన్ ఉంటే వెళ్ళడం తెచ్చుకోండి. సాఫ్ట్వేర్లో అలాగే ఉంటాయి, వెళ్ళి తెచ్చుకుంటారు. అట్లా అలవాటు చేస్తాను. అందుకనే నేను ఎప్పుడు నాకు ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఎప్పుడు ఎక్కడ గొడవ చేయాలి. ఏ ఆఫీస్లో నాకు గొడవ వచ్చి మంచిగా పెట్టాను కాబట్టి అసలు నేను తెచ్చేసుకుంటాను. అట్లా ఎప్పుడు మరి ఈ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ ఉంటేనే నేను పని చేస్తాను అని చెప్పి అక్కడ ఏ యూనిట్లో కానీ ఎక్కడ కూడా జరిగింది. సో అట్లా ఒక వెంచర్ ఒక అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ఉన్నా మన కంట్రిబ్యూషన్ చేతి తీసుకుంటున్నాం. ఇంకా మాకు దైవం అంటే గడుతుంది. సో గాడ్ డ్యూటీస్ గాడ్ అనేది కూడా చెప్తున్నాం. అట్లాగా చేసుకుంటూ వెళ్ళాను. దాన్ని వాటి రెస్పెక్ట్ చేయండి. ఫస్ట్ అర్థమైన కాదు ఆదేశాలు చేతికి రెస్పెక్ట్ ఇవ్వడానికి చాలా మంది చెబుతారు కదా, ఇవే రెస్పెక్ట్ చేయండి. ఉదాహరణకి మనం సిఇఓ గారు చేతి తీసుకుంటే సిఇఓ గారు చేతి రెస్పెక్ట్ ఎందుకంటే మనకి ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నాం, మనకి రోజు జీతాలు వస్తున్నాయి, అన్నం జరుగుతుంది. ఆయన ఉండమోవాలి, ఆ చేతిలో వ్యక్తి ఉండమోవాలి. మనం ఈ రోజున ఈ సంస్థలో నిలబడుతుంది, మనకి జీతాలు వస్తున్నాయి, మనం ఇచ్చేయగలం. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ ఎవరైనా ఉండండి ఆ స్థాయికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వ్యక్తులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఉంటేనే మామూలుగా జాబ్ రాదు. ఆధ్యాత్మికంగా చూస్తే గవర్నమెంట్ మన విష్ణుమూర్తి అని చెబుతుంటారు. కానీ ఎవరైనా ఒక అనుగ్రహం ఉంటే తప్ప వాడంత పుణ్యం చేసుకుంటే కదా అందరం స్థాయికి వెళ్ళాలి. సో వాళ్ళంతా దైవ స్వరూపం అని చెప్పారు ఎక్కడ ఆఫీసర్స్ అంటారు. సో ఆ రెస్పెక్ట్లో మనం వాళ్ళకి కనిపిస్తే డెఫినెట్గా మనకి ఎప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంతవరకు నాకు సుమారు ఒక 25 మంది ఐఏఎస్ ఆఫీసర్తో పనిచేశాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎవరితోటి కూడా నాకు ఎప్పుడు కూడా మనస్పర్ధలు కానీ రాలేదు. కొలీగ్స్ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ కానీ ఎవరితోటి ఈ ఇంప్రూవింగ్ అని అటెండర్తో సహా నా సబార్డినేట్ అటెండర్స్తో కూడా ఎప్పుడు కూడా నేను గొడవ పడలేదు, చేయలేదు. సో అట్లా ఒకటి కల్చర్లో అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ నాకు ప్రజెంట్ ఉన్న దాంట్లో చీఫ్ సెక్రటరీ ప్రజెంట్ ఎవరైనా కూడా ఎవరెడ్డి గారితో పరిచయం, ఆయనతో పనిచేస్తాను. ఆ నీలం శాంతి గారితో ఫస్ట్ నుంచి మాకు పరిచయం. అలాగే ఎస్పీ టక్కర్ గారు ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా వస్తుంటే ఫోన్ చేస్తాను. ఇలా మనం అహ్మద్ బాబు గారు కూడా రీసెంట్గా అహ్మద్ బాబు గారు ఏదో సందర్భంలో కలవడం జరిగింది. ఆ టీచర్స్లో మేము బీఆర్ చేస్తున్నాడు.
బాగా లైక్ చేసేవాడు అన్నమాట. నేను సందర్భంలో ఏం చేస్తున్నావు అని అంటే ఇలా చేస్తున్నాను షాప్కి అని రెడీ నువ్వు నా దగ్గరికి వచ్చేసాను వెంటనే నేను ముగ్గురు పిలుచున్నారు సో అందరితో కూడా కార్డ్ రిలేషన్ ఉంది. మొత్తం అందరూ కూడా మనం కనబాబు గారు కూడా కలిసాము. ఫైల్ పట్టుకెట్టి కనబాబు ఆయన పీడీగా ఉన్నప్పటి నుంచి పరిచయం. చాలా మందికి కొన్ని ఐఏఎస్ పీడీలుగా పనిచేస్తారు అప్పట్లో మేము డాబీస్లో ఉన్నప్పుడు. సో ఆ విధంగా మాకు ఒక ఆఫీసర్స్తో కానీ స్టాఫ్తో కానీ అట్లాగే ఒకటి నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నాకు తెలిసి మనం తెచ్చిన సందర్భాలు లేదు, నాకైతే గుర్తులేదు. ఎక్కడైనా సరే నేను కాకపోతే వాళ్ళకి రాకపోతే చెప్పి వాటి నేర్పించేవాడిని. ఎందుకంటే అన్నీ నా దగ్గర పెట్టుకుంటే లేకపోతే ఒకటి నా మోటో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఫలానా వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్ ఆగిపోతుంది, సిస్టమ్ రన్ అవుతుంది అన్న ఉత్సవం వాళ్ళందరికీ నేర్పించాము. వాళ్ళు ఎలా చేయాలి, ఎలా రాయాలి, ఎవరితో మాట్లాడాలి. అక్కడ రాజు ఉన్నప్పుడు ఇవాళ అక్కడ ఎవరు డిప్యూటీ కమిషనర్ అయితే ఎవరు లేదు, రాజు 3 ఏళ్ళు వచ్చేసి మరి మహేష్ కూడా అలాగే నేర్పించాను. మొత్తం ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం జరగాలి మొత్తం అన్ని కూడా కంప్లీట్గా షేర్ అవుతాను. ప్రసాద్ మధ్యలో సార్ని అడిగాము ప్రోగ్రామ్కి కావాలి మళ్ళీ అంటే ఎన్ఆర్ఎల్ పట్టుగా చూడడానికి వెళ్తుంటాను. కోఆర్డినేషన్ ప్రసాద్ కావాలంటే సార్ ఎంత అనుకోకుండా కార్తీక్ వెళ్ళిపోవడం టోటల్లీ ఐ థింక్ ఐ జస్టిఫైడ్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాఫ్ మెంబర్స్. అట్లాగే ఫ్యామిలీలో కూడా ఎక్కడ నాకు ఇబ్బంది ఏమి లేదు. ఫ్యామిలీ కూడా నేను ఇలాగే మూలుగానే ఉంటాను. ఎప్పుడైనా ఆవిడ ఏమైనా కోపడినా కూడా పట్టించుకోను. నేను కాసేపు తర్వాత ఎలా మాట్లాడతాను అంతేగా. లేదంటే అది నేను ఎంచుకున్న సొల్యూషన్ అది. ఎందుకంటే లేదంటే ఒకటి మాట ఒకటి పాత సైలెంట్ ఉండకపోతే అసలు విషయం వదిలిపోయి పాత విషయాలు వైపు వస్తాయి. అలా చేసావు, ఇలా చేసావు, అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని అట్లా ఎక్కువ దెబ్బలాడలేదు. మా పిల్లలు కూడా ఇప్పుడు మా అన్నయ్య గారి పిల్లలు ఎవరు వచ్చినప్పుడు చాలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పిల్లలు నాతో ఎక్కువ పోతుంటారు, బయటకు వెళ్తాం. 2 generations నేను మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ మా బ్రదర్ జనరేషన్తో కలిసి ఉంటాం. మన పిల్లల జనరేషన్ పిజ్జా కల్లా పప్పులకి వెళ్ళాలి వాళ్ళు 2 generations మేనేజ్ చేయాలి. వాళ్ళు ఎక్కువ వచ్చారంటే బాబాయ్ ఎప్పుడు వస్తాను చూస్తూ ఉంటారు. సో దట్ వై అందరూ కూడా వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అవుతారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నా వాడు కూడా సెటిల్ అయిపోయి ఈ సెకండ్ మాస్టర్స్ కూడా చేస్తున్నాడు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేదు, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ లేదు. చెప్పాలంటే ఎకామీ అన్నమాట. ఆల్ బ్రదర్స్ అందరూ అలాగే ఉన్నారు. మా ఎల్డర్ బ్రదర్ ఈజ్ అరౌండ్ అబౌట్ 80. ఇప్పటికీ ట్రావెల్ చేస్తాడు, సింగిల్గా వెళ్ళిపోతుంటాడు ట్రావెల్. ఇట్లా మన మొత్తం మీద అంటే నేను పర్టికులర్గా అక్కడికి చేశాను ఇక్కడ చేశాను చెప్పట్లేదు. ఎక్కడ యూనిట్స్లో వర్క్ చేసినా అలాగే. ఇంకొక విషయం మాత్రం చెప్పాలి, అమెరికా వెళ్తున్నప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అమెరికా వెళ్ళి కొత్తగా వెళ్ళిన సందర్భంలో మొన్న ఎల్లాంటి పాటు జాబ్ ఏం చేయలేదు, అక్కడ కూడా చూసుకోలేదు. ఖాళీగా నన్ను ఎవరైతే తీసుకెళ్ళాడో నేను రోజు పనిచేసి వచ్చాక 1 నెలలు ఖాళీగా ఉన్నాను, నీ జీతం నేను ఇస్తాను, నువ్వు అప్పుడే పని చూడదు. సరే జనరల్గా మీకు సినిమా యాక్టర్ కానీ సెలబ్రిటీస్తో కానీ పరిచయాలు ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయి మన పరిచయాలతో సెలబ్రిటీస్తో. కానీ నాకు అనుకోకుండా ఒక సెలబ్రిటీ ఒక హీరోయిన్తో పరిచయం అయ్యి పనిచేయడం, ఇద్దరు కలిసి వంట కూడా చేసేవాడు. 15 రోజులు కలిసి చమున సినిమా యాక్టర్ చమున గారు మాకు ఎంత వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత క్లోజ్ అంటే మాకు. సో అనుకోకుండా నేను ముందు యూఎస్కి వెళ్ళాను. యూఎస్కి వెళ్ళిన తర్వాత జనరల్గా వీళ్ళందరూ వస్తూ ఉండేవారు సినిమా యాక్టర్స్ అంటే తీసుకెళ్ళి అందరూ లోకల్ కమ్యూనిటీస్లో అందరినీ వెళ్ళడం చేయడం అలా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. రమణారావు గారు అయినా పిల్లాడు వాడు వచ్చి వాళ్ళ ఎక్కితే మేముండే ఇంట్లోనే దిగారు. అంటే మా వాడు ఒక కళాపోషకుడు అనమాట, నన్ను తీసుకెళ్ళాను. ఇలా వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేయడం, ఎక్కడెక్కడ తీసుకెళ్ళడం చేయడం అనేది బాగా ఇదన్నమాట. ఇంకా 90స్కి వచ్చినప్పుడు ఎత్తుగా ట్రైన్ వెళ్ళింది. ఎందుకు 90స్కి వచ్చాము చాలా ఇంకా రెడీగా ఉండు అని చెప్పి ఎలిమినేషన్ సీజన్ ఎవరికి ఎవరు అతిథులు ఎవరు కాదు. ఎక్కడ ఇదంతా ఎలిమినేషన్ ప్రాసెస్. మన లైఫ్లో మనం ఎలా తీసుకున్నా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, చిన్న కథనే. మన లైఫ్లో ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారంటే భగవంతుడు ఆయుష్ మనిషి 4 ఇచ్చాడు. 1 సంవత్సరాలు మన 100 సంవత్సరాలు కాదు, 25 ఏళ్ళు. మరి ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంతా 1 సంవత్సరాలు? సో భగవంతుడు ఒక
మనిషిని ఒక గాడిదని ఒక కుక్కని ఒక గుడ్లగోబని సృష్టించి నలుగురికి 4 పార్టీలు ఇచ్చాడు 4 సంవత్సరాలు చేసినప్పుడు. సరే ఫస్ట్ గుడ్లగోబ మన గాడిని అడిగింది, నేనేం చేయాలి, నా పని ఏంటంటే ఏమిటో గాడి చాకరీ చేయాలి, నువ్వు ఎవరిలో పని చేస్తా అక్కడ పని చేసి చాకరీ చేయి తప్పితే నీకు ఇంకేం పనే ఉండదు, అదే నీకు ఉంటుంది. ఇంత గాడి చాకరీ చేయడానికి నాకు ఎందుకంత, నాకు అంత అవసరం లేదు, 10 ఏళ్ళు చాలు, 15 ఏళ్ళు ఎవరికైనా ఇచ్చేసి మనిషి రెడీగా ఉన్నాయి, 10 ఏళ్ళు నాకేం సరిపోతాయి, ఏం చేయాలి, ఆ 10 ఏళ్ళు ఇస్తే నేను లైఫ్లో ఏం ఎంజాయ్ చేస్తాను, 15 ఏళ్ళు ఇచ్చేసాను, ఆ 15 కట్టేసుకున్నాను. ఇది అయిపోయింది. తర్వాత కుక్క అడిగింది, నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి, మరి నేనేం చేయాలి, నువ్వు ఇంట్లో కొంచెం మొరగడం ఎంత కాపలా కాయడానికి పని, నీకు వేరే పని ఏం లేదు, ఎవరి ఇంట్లో ఉంటే వాడి ఇంట్లో కాపలా కాస్తుంది, సరే ఈ మాత్రం భాగ్యాలు 25 ఏళ్ళు వద్దు నాకు, సరే 15 ఏళ్ళు ఇచ్చేసాను. 15 ఏళ్ళు ఎవరికైనా ఉంటే మా వాడు రెడీగా ఉన్నాడు, నాకేమో అప్పుడే 25, 15 ఏళ్ళు పెళ్ళి, ఇంకా పిల్లలు ఉంటారు, ఎంజాయ్ చేస్తాము, నాకు 15 ఏళ్ళు ఇచ్చేసాను. 15 ఏళ్ళు అయింది చేసుకున్నాను. అలాగే 30, 25 ఆగేది వచ్చి లాస్ట్లో గుడ్లగోబని పిలిచాను. నువ్వేం చేస్తావంటే నేనేం చేయాలి అది అడిగింది. పగలంతా నిద్రపో రాత్రి లేచి కూర్చుంటాను, గుడ్లగో పగలు నిద్రపోతే రాత్రి లేచి కూర్చుంటుంది.